బ్యాటరీ కూడా మనకి అనేది డ్రైన్ అవ్వడం జరిగింది. ఇంకా టోటల్గా ఎక్కువ అలాగే ఒక రెడ్ మనం అనుకున్నట్టే మైలేజ్ అనేది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇక్కడ ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మన స్టార్ట్ చేసిన డెస్టినేషన్కి ఇంకా ఒక 1 కిలోమీటర్ అనేది ఉంది. ఇప్పుడు టోటల్గా మనకి 51 కిలోమీటర్స్ మైలేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2% క్యారీ చేసాం కదా, టోటల్గా 51 కిలోమీటర్స్ అనేది బ్యాకప్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనం ఫైనల్లీ ఇక్కడ ఛార్జింగ్ అనేది టోటల్గా ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి 51 కిలోమీటర్స్ మైలేజ్ అనేది ఇవ్వడం జరిగింది 2% విత్ 2%తో. అంటే 1%తో మనకి ఇంతకుముందు అయితే ఒక 53-55 వరకు అనేది వచ్చింది. ఇప్పుడైతే మనకి 51 కిలోమీటర్స్ అనేది మైలేజ్ ఇచ్చింది. ఇది జెన్యూన్ రివ్యూ. ఇందులో మనం ఎక్కడ కానీ మనము అంటే స్టాప్ చేయడం కానీ అలా ఏం చేయలేదు. మోటార్ కూడా ఓవర్ హీట్ అనేది అవ్వలేదు. అంటే మనం డెస్టినేషన్కి ఇంకొక 1 కిలోమీటర్ వచ్చింటే ఇది 52 కంప్లీట్ అయిపోయేది. కానీ నేను అక్కడే అయిపోయింది కాబట్టి 1 కిలోమీటర్ అనేది బండిని తీసుకురావడం జరిగింది ఇంకో బండి సాయంతో. సో అంటే ఇప్పుడు కొంచెం లైట్గానే హీట్గా ఉంది ఇక్కడ, కానీ ఓవర్ హీటింగ్ ఇష్యూ అయితే ఇక్కడ లేదు. అలాగే ఇక్కడ బ్యాటరీ కూడా మనకి మంచి మైలేజ్ బ్యాకప్ అనేది ఇస్తుంది. మీకు ఎవరికైనా ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్గా అంటే ఏదైనా డౌట్స్ ఉన్నా, అలాగే బ్యాటరీ రిలేటెడ్గా మీకు ఏదైనా ఓల్డ్ బ్యాటరీ మీ దగ్గర ఉండి ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, మనము వాటిని కూడా మనము రెడీ చేయడం జరుగుతుంది. అంటే దాని కండిషన్ బట్టి మీకు న్యూ బ్యాటరీస్ కావాలన్నా మన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. జెన్యూన్ పర్సన్స్ మాత్రమే, ఎంక్వైరీస్ ఏవైనా ఉంటే కానివ్వండి, ఇలా జెన్యూన్ పర్సన్స్ మాత్రమే కాంటాక్ట్ చేయగలరు. ఇప్పుడైతే ఫైనల్గా ఇది 48 volts 1200 watts మోటార్ అన్నమాట. ఇది స్కూటీ మోటార్ని ఇక్కడ స్పోక్స్ సాయంతో దీన్ని
ఒక ఎక్సెల్ కంటే ఇది 16 ఇంచెస్ ఉంటుంది. అంటే మనకి 17, 18 ఇంచెస్లోనే అలై వీల్లో వస్తాయి కదా, ఇదైతే సెట్ అవ్వదన్నమాట. దానికోసం ఇది స్కూటీ హబ్ అనమాట, హబ్ మోటార్. ఇక్కడ టైర్ వచ్చేది, కానీ ఆల్టరేషన్ చేసి దీన్ని ఇలా రెడీ చేయడం జరిగింది. ఇది ఓన్గా ఇక్కడే నేను తయారు చేశాను. ఈ బైక్ టోటల్ బైక్ని చూడండి, ఈ టోటల్ బైక్ని రెడీ చేశాను. ఇందులో మీరు కూడా ఈజీగా దీన్ని ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. మీరు కూడా దీనికోసం టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం ఉంటే చాలు. చూడండి, ఈ స్పెసిఫికేషన్, ఈ మైలేజ్ వచ్చి చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఈ వీడియో ఫస్ట్ ఇంకా చెప్తూనే ఉన్నా. ఇది 48 volts 24Ah లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ. ఈ మోటార్తో మనకి 2% క్యారీ చేస్తే ఇది 51 కిలోమీటర్ అనేది మనకి మైలేజ్ అనేది ఎగ్జాక్ట్లీ ఇవ్వడం జరిగింది. ఇందులో నేను 100% జెన్యూన్గానే చెప్తున్నాను. ఇది ఎగ్జాక్ట్లీ 51 కిలోమీటర్స్ వచ్చింది. మనకి మీరు యావరేజ్గా 50 అనుకున్నా కూడా 1 కిలోమీటర్ తీసేసినా కూడా ఈ ప్రైస్ అంటే ప్రైజ్ కానివ్వండి, లేకపోతే మన 24Ahలో మీకు కంప్లీట్గా ఒక నాలెడ్జ్ అనేది మీకు ఇంతవరకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంటుంది. ఇది 100% నేను జెన్యూన్గా చెప్తున్నా. ఇది 50 కిలోమీటర్స్ అనేది మైలేజ్ ఇస్తుంది. అది ఇద్దరు క్యారీ చేసిన తర్వాత ఒక పర్సన్ మనకి టోటల్గా ఇది 150-200 kgs, అంటే బైక్తో సహా ఇది 200 kgs వస్తుంది. అంటే 170 అనుకోండి యావరేజ్గా. 170తో కూడా ఇది చూడండి మనకి మంచి మైలేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నిన్న అంటే ఇంతకుముందు చెప్పినట్టు మనకి 50 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఛార్జ్ అనేది చేస్తున్నా. ఇప్పుడు యాక్చువల్లీ ఇది 4 hours అనేది ఇంకా ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి దీనికి 4 hours అనేది టైం పడుతుంది. 4 hours అయిపోయిన తర్వాత దీన్ని మనం ఈజీగా ఒక 50 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ మనం 50 కిలోమీటర్స్, కానీ ఇప్పుడు ఇలా టోటల్గా డ్రైవ్ చేయకూడదు మన బ్యాటరీని. మనం కొంచెం 40 కిలోమీటర్స్ అలా తిరిగిన తర్వాత ఛార్జ్ చేసుకుంటే ఇంకా బ్యాటరీకి అనేది మనకి ఎక్కువ లైఫ్ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా ఇలా డిశ్చార్జ్ అనేది చేయకూడదు. నేను టోటల్గా ఈ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, ఇంకా ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే లిథియం ఫాస్ఫేట్, లిథియం అయాన్ బ్యాటరీస్ కానివ్వండి, వీటి గురించి టోటలీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫీల్డ్ గురించి మొత్తం మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. అలాగే అగ్రికల్చర్ సంబంధించింది కూడా నెక్స్ట్ వీడియోస్లో రాబోతున్నాయి. అగ్రికల్చర్లో మనం స్ప్రేయర్ పంప్స్ ఉంటాయి కదా, దానికోసం మనము లిథియం అయాన్ కానివ్వండి, లిథియం ఫాస్ఫేట్ని యూజ్ చేసి మనం ఇంకా లో బడ్జెట్లో, అంటే తక్కువ ఖర్చులో కానివ్వండి, మనం ఎక్కువ బ్యాకప్, అలాగే ఎక్కువ ఇయర్స్ అనేది బ్యాటరీ వచ్చేలాగా నేను ఇక్కడ డిజైన్ అనేది చేస్తున్నాను. అలాగే మనం కన్స్ట్రక్షన్స్ వర్క్లో కూడా ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీ అండ్ మోటార్స్ని యూజ్ చేసి నేను కొత్త ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నాను. మీకు మన ఛానల్ని మీరు ఒకవేళ మీకు దీనికి సంబంధించిన ఏదైనా ఒకవేళ మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించినవి ఏదైనా మీకు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేసినా కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంటాయి, కాబట్టి మీరు ఈజీగా చూడగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.